ఓటీటీలో సినిమాలు ఒకేసారి అన్ని భాషల్లో విడుదల కావటం సాధారణమే. కొన్ని చిత్రాలు ముందుగా ఓటీటీలో మాతృభాషలో రిలీజ్ అయి తర్వాత మరో ఓటీటీలో వేరే భాషలో స్ట్రీమింగ్ కావటం అరుదు. ఈ రెండు జాబితాల్లోని చిత్రమే ఇరుళ్. నేరుగా నెట్ఫ్లిక్స్లో మలయాళంలో విడుదలైన ఈ సినిమా ఆహాలో గురువారం రోజున తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఫహద్ ఫాజిల్, సౌబిన్ షాహీర్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే, స్టోరీ విషయానికి వస్తే వ్యాపారవేత్త అయిన అలెక్స్ అప్పుడప్పుడు నవలలు రాస్తూ ఉంటాడు. తాను ప్రేమించిన అమ్మాయి అర్చన పిళ్ళైతో కలిసి ఓ వారాంతంలో విహారయాత్రకు ప్లాన్ చేస్తాడు. అలా ఇద్దరు షికారు చేస్తుండగా మార్గం మధ్యలో కార్ బ్రేక్ డౌన్ అవుతుంది. మరోవైపు భారీ వర్షం. దీంతో సమీపంలోని ఓ ఇంటికి వెళ్తారు. ఉన్ని వారికి ఆశ్రయం ఇస్తాడు. ఓ నవలలో తాను రాసినట్లే ఆ ఇంట్లో చోటు చేసుకునే ఘటనలు చూసి షాక్ అవుతాడు అలెక్స్. అదే సమయంలో అలెక్స్ గురించి అర్చనకు కొన్ని నిజాలు తెలుస్తాయి. ఆ ఇంట్లో ఒక మృతదేహాన్ని గుర్తిస్తుంది. ఇల్లు ఉన్నిది కాదని అర్థమవుతుంది. మరి అర్చనకు తెలిసిన విషయాలేంటి? ఆ మర్డర్ చేసింది ఉన్నినేనా, అలెక్సా? తదితర ఆసక్తికర సన్నివేశాల సమాహారమే అపరాధి చిత్రం. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఈ సినిమా ద్వారా నిజానికి అబద్ధానికి తేడా ఏంటన్న దాన్ని తమదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు రచయిత సునీల్ యాదవ్. దర్శకుడు నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ ఉన్ని అలెక్స్ లో మంచోడు ఎవరో అర్చన తెలుసుకోవటం ఈ చిత్రంలోని కీలక అంశం. అలెక్స్ అర్చనల పరిచయంతో ముందుగా ఈ సినిమా లవ్ స్టోరీని తలపిస్తుంది. కథ ఇంటికి చేరాక సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. అయితే ఒకే లొకేషన్, 3 పాత్రలే ప్రధానంగా కథను నడిపించడం సవాల్. ఈ విషయంలో దర్శకుడు ఓ మేర మెప్పించగలిగారు. ఆ ప్రేమికుల వివరాలు, ఉన్ని ఆయన వివరాలు, ప్రేమ జంట తెలుసుకునే సీక్వెన్స్ బోరింగ్ గా ఉంటుంది. తర్వాత ఎదురయ్యే కొన్ని ట్విస్ట్లే ఈ సినిమాకి బలం. ఇంట్లో డెడ్ బాడీ కనిపించే సన్నివేశం నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఉన్నిని హంతకుడు అన్నట్లు అలెక్స్ మాట్లాడడం, నవలలోనే కాదు బయట హత్యలు చేసేది అలెక్సే అంటూ ఉన్ని వాదించడం, ఇలా వారిద్దరిలో సైకో కిల్లర్ ఎవరో కనిపెట్టడం అటు అర్చన పనే కాదు ఆడియన్స్ ది కూడా. ప్రేక్షకుడి ఊహకు భిన్నంగా క్లైమాక్స్ ఉంటుంది. నటన పరంగా ఫహద్, సౌబిన్, దర్శన అదరగొట్టారు. ఉన్నీగా ఫహద్ విభిన్న కోణాల్లో కనిపిస్తారు. ఇంతకీ ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడొచ్చా? నిరభ్యంతరంగా చూడొచ్చు. ఎక్కడా అసభ్యతకు తావులేదు. నిడివి కూడా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే అపరాధి థ్రిల్ కొంచెమే.